అదే ఆగునాయన రూల్ అవుతున్నాయా? అవుతున్నాయి. అది ఎక్స్పోజ్ సెట్ ఉందా? ఇంకొక చాలా ఎక్సైటింగ్ విషయం చెప్పాలి. పెట్టలేదు, నువ్వు ఎక్సైట్ అయిపోతుంది. కానీ ఇదొక అదనమాట. వద్దు, ఒకటిసారి స్టార్ట్ చేయండి, మాట్లాడుకోవద్దు, కొంచెంసేపు ఉన్నాక I thought you were doing the No. Okay, conversation is fine, man. Yes. అలా రైట్. డైరెక్షనల్ లేదు, ఈ వీడు ఎక్కడ కవర్ అవ్వాలి? రైట్. యాక్చువల్లీ దగ్గరికి పెట్టుకున్నా. సో టేబుల్ మీద ఎట్లంటే మరి పోతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏం చేస్తామంటే మన టేబుల్ మీద అట్లా మనం కట్ వాడుకుంటాం. కటింగ్ ఆన్ యాక్షన్ చేస్తారు. జుగాడ్ మ్యాక్స్ ప్రో. మా ప్రొఫెసర్స్ మాకు కొద్ది జుగాడ్ ఇచ్చారు అన్న, అంటే యాక్చువల్లీ. రైట్, ఓకే. అందరూ ఓన్లీ వీడియో మాది. ఓకే, యాక్షన్. మంచి గట్టి పడ్డది. సో మనతో ఉన్నది ఎవరో తెలుసా నీకు? అరే మనం we don't do this formal intro. Yeah, but then we have Manikanta Pranay today. Pranay. Oh yeah, reference. చాలా పెట్టావు బ్రో, మేము రీసెర్చ్ గట్టిగా ఉంటది బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో చాలా డిగ్ చేసాం బ్రో. ఓల్డెస్ట్ సెట్టింగ్ పాపులర్ ఏదంటే ఓల్డెస్ట్ కొట్టి అన్ని ఇట్లా పాత వీడియోలో నాకు బతుకు చెట్టు ఎటువంటి సంబంధం గుట్కాతో కూడా. సో ఇదే అన్న. సో సినిమాలు అందరం చూస్తూ ఉంటాం కదా. సో దెర్ ఈస్ దిస్ ట్రెండ్స్ ఇన్ మూవీస్ మొత్తం అంతా బేసిక్ గా అబ్సర్డ్ గా ఉంటాయి కొన్ని మన రాఘవేంద్రరావు గారి సినిమాల్లో వేసుడు. సో వాట్ ఆర్ దీస్ కొన్ని ట్రెండ్స్ ఉంటాయి కదా మీకు వియర్డ్ గా అబ్సర్డ్ గా విచిత్రంగా అనిపించేవి సినిమాల్లో? We don't do formal interviews. ఇప్పుడు వాడు తెలుసు, ఇప్పుడు చూసేటప్పుడు తెలుసు thumbnail పైన ఎవరు ఉన్నారని. క్లిక్ చేస్తున్నాడు, డిస్క్రిప్షన్ ఉంటుంది, చేసేయండి మరి. అంతే కదా. దట్ యాక్చువల్లీ మేక్స్ సెన్స్. హాయ్ అండి వీళ్ళు ప్రణయ్ అప్పటికైతే టీవీలో ఇట్లా ర్యాండమ్ వచ్చేటోళ్ళు అంత ఐడియా. ఇప్పుడు వాడు యాక్చువల్లీ క్లిక్ చేస్తున్నాడంటే ఎవడో తెలిసినాడే అని క్లిక్ చేస్తున్నాడు మోస్ట్లీ. సో ఆయన అడిగిన క్వశ్చన్ బేసిక్ మూవీస్ అండ్ అబ్సర్డిటీ, దానిలో కొన్ని రికరింగ్ థీమ్స్ మీకు కొంచెం విచిత్రంగా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. లైక్ బొడ్డు మీద బండరాళ్ళు. అంటే నాకేమనిపిస్తుంది అంటే దీస్ ఆర్ ఆల్ స్టైల్స్ దట్ దే హావ్ అడాప్టెడ్ ఎప్పుడో. అవును. అండ్ ఆడియన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ముందులో జనాలకి నచ్చేవి ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు మన లాంటి జనరేషన్ కొత్త జనరేషన్ వచ్చేసరికి మనకి అబ్సర్డ్ అనిపిస్తుంది బికాస్ ఆర్ స్కోప్ గాట్ వైడ్ అండ్ ఇందులో ఏది అనిపిస్తుంది మనకి. కానీ ఆయన ఎప్పుడో డెవలప్ చేసాడు, ఇప్పుడు దట్ ఈస్ ఈ స్టైల్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రాఘవేంద్రరావు గారు ఈస్ మేకింగ్ ఏ మూవీ, పీపుల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ దట్. బొడ్డు మీద పండు కావాలి నాకు, చూస్తూ ఉంటాను అని చెప్పి. సో అలాగే వాళ్ళకి ఆ కన్వెన్షనల్ వేలో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అనిపిస్తుంది. నాకు గుర్తున్నది అయితే అంటే లైక్ అట్లీస్ట్ ఫర్ అవర్ జనరేషన్ బోయాస్ ఫైట్ సీన్స్. యా బోయా అసలు ఎంత లౌడ్ ఉండాలంటే అసలు నీ ఎమోషన్ ఇక్కడ, ఇప్పుడు కెమెరా ఇక్కడ ఉందంటే ఇక్కడికి రావాలి, ఇలా అది అలా ఉంటది అనమాట. దట్ ఈస్ హిమ్. ఇప్పుడు నువ్వు యాక్చువల్లీ దేర్ ఆర్ పీపుల్ హూ లవ్ ఇట్. ఇప్పుడు బోయా ఇఫ్ హీ మేక్స్ ఎ రియల్ కామ్ శేఖర్ కమలా టైప్ మూవీ, మనకే అవసరం లేదు మనకి, బోయా యూ బ్రింగ్ యువర్ సెల్ఫ్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ దర్ స్టైల్, అంతే అలా నడుస్తుంది. అది శ్రీకాంత్ అడ్డాలో పెద్ద కాపీ తీసినట్టు మైట్ వర్క్ ఆర్ ఇట్ మైట్ నాట్ వర్క్, బట్ స్టిల్ వి వాంట్ శ్రీకాంత్ అడ్డాలో టు మేక్ అంటే మంచిగా. మనం ఇందాక రాఘవేంద్రరావు గారు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒకప్పుడు లైక్ 10-15 years బ్యాక్ అదంతా ఉండేది. బట్ రీసెంట్ గా బాహుబలి 1 లో పచ్చబొట్టేసిన సాంగ్ ఇస్ దట్ ఓన్లీ. క్రెడిట్స్ కూడా ప్రాబ్లీ ఇస్తారు ఎగ్జాక్ట్లీ ప్రెజెన్స్. కానీ మనకి ఇట్స్ ఇన్ గుడ్ వే. నువ్వు నేను కూడా చూసాం కంఫర్టబుల్ గా సాంగ్. హౌ ఇట్ ప్రెజెంట్ అనేది ఇంపార్టెంట్ ఏమో నాకు తెలిసి. ప్రెజెంట్ ఇప్పుడు నాయకన్ మూవీ ఉంది, అదే టెంప్లెట్ ఇప్పటికే వాడతాం. బట్ ఇట్స్ కీప్ ఆన్ ఎవాల్వింగ్ కదా. సో హౌ యు నో కరెక్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ హౌ యూ మోల్డ్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ నాయకన్ పిన్ పాయింట్ తీస్తారు, చూస్తాం రా చాలా సార్లు. నువ్వు సినిమా ఇంటికి వెళ్ళి పడుకునే ముందు ఇది ఆల్రెడీ చూస్తాం కదా అనిపించడం వేరు, థియేటర్ లోనే నీకు ఆ ఫీలింగ్ వస్తుంటే.
సో అవి అడాప్ట్ అనేది ఇంపార్టెంట్. ఒక చాలా ఇంపార్టెంట్ మూవీ గురించి మాట్లాడారు, సీతమ్మ వాకిట్లో. ఆ అన్న తమ్ముడు కాన్సెప్ట్ తీసి మీకు అప్లై చేస్తే మళ్ళీ హౌ ఇస్ యువర్ డైనామిక్ అండ్ హౌ డిడ్ ఇట్ చేంజ్ ఆఫ్టర్ యూ బికమింగ్ యూట్యూబర్స్ ఆర్ బికమింగ్ ఫేమస్ అండ్ హౌ డిడ్ ఫేమ్ ఎఫెక్ట్ హౌ ఇస్ బ్రదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ ఇస్ యువర్ డైనామిక్? అది మా బయోపిక్ బ్రో. చిన్నడా అంటే నాకు ఆ సినిమాలో నచ్చిందండి తెలుసా, చాలా బ్రదర్స్ మీద మూవీస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి త్రూ జనరేషన్స్. బ్రదర్స్ మధ్యన ఒక చిన్న బ్రదర్స్ కనెక్ట్ అవుతారు, ఇది చిన్న ఆక్వర్డ్నెస్ ఉంటుంది, చిన్నది థిన్ లైన్, అది క్లియర్ గా చూపిస్తాడు. వస్తున్నావా వచ్చాయి అని ఇద్దరు వస్తారు చూడు, ఏం కాన్వర్సేషన్ ఉండదు అక్కడ, బట్ స్టిల్ హీ క్రియేట్స్ దట్స్ రియాలిటీ. సో అది నాకు అందుకు ఆ మూవీ చాలా ఇష్టం. మేము గోదావరి నుంచి, కాకినాడ నుంచి, ఆ సెన్సిబిలిటీస్ అన్ని డైరెక్టర్ అక్కడి నుంచే. సో ఆ క్యారెక్టర్స్ అన్ని అందుకే అంత ఆథెంటిక్ గా ఉంటాయి. పెళ్లి చూపుల సీన్ ఉంటుంది ఆ మూవీలో, కానీ ఉండరా కానీ ఉండి కదా కలిసి పెద్ద, దట్ ఈస్ ఆర్ అంకుల్స్, మా బాబాయ్ మా పెద్ద వీళ్ళందరూ అలాగే మాట్లాడతారు. అరే ఏం చూస్తున్నాం రా, మా ఫాదర్ ఎంజాయ్ చేశారు ఆ మూవీ. మా ఫాదర్ కి ఫ్యామిలీ స్టోరీస్ అవి చాలా ఇష్టం అన్నమాట. సో హీ వాజ్ ఎంజాయింగ్ లైక్ హెల్ ఆ సినిమా. సో అక్కడ పుట్టి పెరిగిందంతా చూపిస్తున్నాడు కదా డైరెక్టర్, వెరీ ఆర్గానికల్లీ చాలా బాగా చూపించాడు ఆ సినిమాలో. అండ్ ఆల్సో లైక్ యాజ్ బ్రదర్స్, అంటే లైక్ యాజ్ బ్రదర్స్ మా డైనమిక్ కానీ దాని గురించి వస్తే, లైక్ వీడు నేను చిన్నప్పుడు కలిసి పెరగల, నేను అమ్మమ్మ ఇంట్లో పెరిగా. వీడు మమ్మీ డాడీతో ఉండేవాడు, వీళ్ళు ధర్మవరం అనే ఊర్లో ఉండేవారు. ఐ యూస్ టు గో టు మై ఫ్యామిలీ ఇన్ సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్ లోనే నేను మా పేరెంట్స్ తో ఉంటున్నా కాబట్టి నన్ను చాలా మంచి ట్రీట్ చేసేవారు, ఏం కావాలంటే అది అన్న మోడ్లో అలా ఉండేది అనమాట. సో జెన్యున్లీ కూడా మీ యాజ్ అ పర్సనాలిటీ ఐఎమ్ కొంచెం సెన్సిటివ్, ఐఎమ్ సాఫ్ట్ స్పోకెన్ అండ్ స్టఫ్. వీడి పర్సనాలిటీ డిఫరెంట్. ఆఫ్టర్ ఇన్ క్లాస్ 6 we started living together. మా మమ్మీ వచ్చారు అండ్ we started living together. సో బికాస్ our mom like మా మమ్మీ మమ్మల్ని రైజ్ చేస్తున్నారు కాబట్టి we were like we shouldn't land in trouble. అట్లీస్ట్ మమ్మీని బాధ పెట్టద్దు, మమ్మీకి ట్రబుల్ కాజ్ చేయొద్దు అని చెప్పి చాలా గొడవలు అయ్యేవి. బట్ స్టిల్ మేమిద్దరం మమ్మీ దగ్గర దొరికే వాళ్ళం కాదు, ప్యాక్ట్ అనమాట. ఎట్లా కవర్ చేద్దాం. సో అది ఎలా అయిపోయిందంటే ఒక అండర్స్టాండింగ్ అయిపోయింది ఇప్పుడు. లైక్ నౌ వీ డోంట్ హ్యావ్ కాన్వర్సేషన్స్ ఫర్ మెనీ థింగ్స్, ఫర్ మెనీ బేసిక్ ట్రివియల్ థింగ్స్ వీ హ్యావ్ హెడ్ నోడ్స్, లైక్ యూ డూ దాట్, ఐ డూ దిస్. చాలా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటది. ఇప్పుడు మా మమ్మీ చూస్తా ఉంటే మా మమ్మీకి తెలిసిపోద్ది. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఫుడ్ అవుట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మా మమ్మీకి బయట తింటే ఫ్రీక్వెంట్ గా బయట తింటే అఫ్ కోర్స్ ఏ మదర్ కి నచ్చదు కదా. సో మేమేంటంటే సరే మమ్మీని ఎందుకు మళ్ళీ మమ్మీ ఒక అరగంట మన గురించి ఆలోచించడం ఎందుకని చెప్పి పప్పు తెచ్చుకున్నాం, అన్నం పెట్టుకున్నాం, రైస్ పెట్టుకున్నాం అనేది చెప్పాలి. మేము ఆల్రెడీ తినేసాం అనుకో, ఫస్ట్ మమ్మీ ఫోన్ చేస్తే మ్యూట్ చేసి రే మమ్మీ ఫోన్ చేసి పప్పు తెచ్చుకున్నా అని చెప్తా అనేది ఒకటి నడుస్తుంది అనమాట. 2 seconds పప్పు చెప్పి నేను చికెన్ చెప్తే దొరికేస్తుంది. సో ఆ సింక్ లో ఉంటాం. సో ఆ సింక్ మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ఆన్ కెమెరా వాట్ ఎవర్ యూ సీ ఇట్ ఈస్ ఆల్ న్యాచురల్ బ్రో. ఇట్ ఈస్ ఆల్ ఆర్గానిక్. ఇట్ ఈస్ ఆల్ ఆర్గానిక్. ఇంకా ఎక్కువ కాన్వర్సేషన్స్ జరుగుతాయి. నాకు వి లివ్ టుగెదర్, మేము ఇద్దరమే ఉంటాం ఫ్లాట్ లో. చాలా వి టాక్ టూ మచ్. కూర్చొని ఒకసారి సెట్ అయితే యూట్యూబ్ కోసం కొలాబ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఏం డైనమిక్స్ ఏం చేంజ్ లేదు. ఓకే నో బ్రో నో ఇట్స్ ద సేమ్, యు జస్ట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ ఆన్ టు ద కెమెరా. నేనేమంటానంటే యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకుంటే అదేమి అరే యూట్యూబర్స్ అవుతాం ఎప్పుడు స్టార్ట్ అవ్వలే. ఓకే వన్ డే హిస్ లైక్ నేను వీడు ఛానల్ కూడా అరే యూట్యూబర్స్ అయిదాం మనం కొట్టేద్దాం అని పెట్టలే. అలా పెట్టుంటే అది వేరే మొత్తం డిఫరెంట్. ఏంటి ఒక నాకు తెలిసి ఫుడ్ పాడ్కాస్ట్ యాక్చువల్లీ ఇదంతా కోవిడ్ లో మళ్ళీ చాలా మంది స్టార్ట్ చేసింది. సో యాక్చువల్లీ ఐ యూస్ టు వర్క్ లైక్ ముందు సిబికి ఫ్రీలాన్స్ చేసాను చాయ్ బిస్కెట్ కి, తర్వాత థై వ్యూ అనే ఛానల్ కి ఐ ఫ్రీలాన్స్డ్. సో అలా ఫ్రీలాన్స్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ ఎందుకు మన ఛానల్ మనమే పెట్టుకోవద్దు అని చెప్పి కోవిడ్ లో స్టార్ట్ అయింది అది. అండ్ ఇప్పుడు ఎవరు లేరు, ఈడు ఒక్కడే ఉండేవాడు ఇంట్లో. సో హీ యూస్ టు బి బిహైండ్ ద కెమెరా, ఐ యూస్ టు డూ సమ్ స్టఫ్. దోస్ ఆర్ ఆల్ వెరీ ర్యాండమ్ ఐడియాస్. సమ్ ఇడియట్, ఇప్పుడు నీకు ఒక ఇడియోటిక్ ఐడియా వస్తే ఇంకొక ఇడియట్ షుడ్ సపోర్ట్ దట్ డెఫినెట్లీ. అండ్ దిస్ గై యూస్ టు బి దట్. ప్రపంచం అంతమైపోతుందో పక్కన వీడియోస్ చేయకపోతే ఇంకెందుకు. సో మాకు ఆ ర్యాప్ ఉండేది అనమాట. అలా చేస్తూ చేస్తూ ఏమైందంటే బేసికల్లీ మై యూట్యూబ్ ఛానల్
నేనే చెప్తా ఇట్స్ లైక్ ఎ స్క్రిబుల్ ప్యాడ్ ఫర్ అస్, లైక్ వాట్ నాట్ టు డూ, ఏ వర్క్ అవుతాయి ఏ వర్క్ అవ్వవు. నేను మధ్యలో చాలా రోజులు ఆపేసా, ఇన్కన్సిస్టెంట్ ఏఎఫ్ నాది ఛానల్. ఒకప్పుడు ఏవేవో చేసాం, ఫస్ట్ కెరియర్ రిలేటెడ్ వీడియోస్ చేసా, తర్వాత ఫుడ్ వీడియో, వ్లాగ్స్, ర్యాండమ్ అన్ని ట్రై చేసా ఆ ఛానల్లో. డంప్ ఓన్లీ ఇట్ ఇస్, ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే. కానీ బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు మాకున్న క్లారిటీ ఏంటంటే వెన్ హీ స్టార్టెడ్ హిస్ ఛానల్ హీ న్యూ వాట్ టు డూ. ఒక రైట్ ఓకే మనకి దీస్ ఆల్ డిడెంట్ వర్క్, కన్సిస్టెన్సీ వర్క్స్. సో నేను ఎలా కన్సిస్టెంట్ ఉండగలను అవన్నీ ఇడికి తెలిసినాయి, నాకు తెలిసినాయి. కరెక్ట్. సో నౌ ఇట్ ఈస్ లైక్ దిస్ అనమాట. సో దాట్స్ హౌ ఇట్ హెల్ప్డ్ ఫర్ us. అండ్ వాట్ ఎవర్ యు సీ, అసలు మేము అలాగే ఉంటాం. అన్ని స్ట్రీమ్స్ చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉంటది బ్రో బయట. చేయాలి బ్రో, చాలా చేయాలి. మెయిన్ లాంగ్వేజ్ చాలా లాంగ్వేజ్ అసలు ఊరికే వస్తుంది. అయిపోయింది. ఈపీ అనేది ఏదైతే ఉంటుందో సెంటెన్స్ ముందు సెంటెన్స్ ర్యాంట్ వేసుకుంటుంటాం, ర్యాంట్ వేసుకుంటుంటాం. ఏదన్నా సరే అదే ఉంటది నోట్లో. సో అవన్నీ కొంచెం టోన్ డౌన్ చేసి, ఎందుకంటే చూస్తారు పేరెంట్స్, మళ్ళీ వస్తాయి ఫోన్లు, ఏంటది ఏంటి చిన్నది అంటారు. రీసెంట్ గా నా వీడియో తమ్నేల్ లో నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చా బ్రో, యూట్యూబ్ ఛానల్. దానికి రియాక్ట్ అవుతూ ఫ్రెండ్స్ కో క్రియేటర్ రోస్ట్ మీ అన్న. తమ్నేల్ ఏమని ఉంటది అంటే బాగా ఎక్స్ట్రా బెంగా ఫోన్ ఇంటి నుంచి అర్థం కాదనుకుంటున్నావు అవన్నీ. అమ్మా 200K అంటే ఎక్కడ పెట్టుకోవాలి అసలు ఎంతమంది వచ్చినా అలాంటివి చూడ అలాంటివి చేయకూడదు అసలు. అలా అట్లా ఉంటది అనమాట. అండ్ ఆల్సో మీరు చూస్తే ఏదైతే సర్కాజం ఉందో, ఏదైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందో, నేను చెప్పా కదా మేమిద్దరం మాట్లాడుకుంటామని. ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ నేను తమ్ముడు అలాగే మాట్లాడుకుంటాం. పంచులేస్తారు మా మమ్మీ మా డాడీ. ప్రాబ్లీ ఆ హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మై మామ్ ఇస్ ఆఫ్ కోర్స్ లైక్ మై మామ్ ఇస్ వెరీ కెమెరా షై. ఓకే, ఇస్ లైక్ నేను కనిపించను, కావాలంటే వినిపిస్తా వాడుకోండి. అదే ఒక వీడియో ఉంటది, అమ్మ ఇక్కడ ఉంటారు, అక్కడ నుంచి క్వశ్చన్ రియాక్ట్ టు దట్ అన్నమాట. సో నైస్, హోమ్లీ, సో క్యూట్. సో అలా ఇంకా ఉన్న స్కోప్ లో ఏం చేయొచ్చు అనేవి ఎక్కువ చేసేవాళ్ళం అనమాట. వి యూస్ టు చేసేవాళ్ళు. మా మమ్మీ మా డాడీ ఇద్దరు పంచులేస్తారు. కరెక్ట్ బ్రో. అంటే మేమిద్దరమే మాకు చాలా ఫీలింగ్ అనమాట, మనం వేసే పంచు వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరని వాళ్ళు వదులుతారు అప్పుడప్పుడు. ఇలా మేము అలా అనుకుంటాం అనమాట. లైక్ మాకు ఒక కాల్ బ్యాక్ ఉండదు, రిటర్న్ చేయలేము అసలు. So since you are also mentioning about you are working, both of you are working as well simultaneously, would you suggest someone, చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆర్ ఫేమ్ చూసి ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, జెన్యూన్ రీజన్ ఉండొచ్చు, నా కంటెంట్ క్రియేటర్, దే జస్ట్ స్టార్ట్ ఆఫ్, వాట్ డూ యూ అడ్వైస్? లైక్ సైడ్ జాబ్ లా చేసుకోమంటారా, లేదంటే గో ఫర్ ఇట్? ఇఫ్ సమ్మన్ ఇస్ ఇన్ దర్ early 20s or in their early 30s, అడ్వైస్ ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారో, అండ్ హౌ వుడ్ ఇట్ డిఫర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్? అంటే అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్ బ్రో. ఇట్ కమ్స్ ఫ్రమ్ లైక్ అట్లీస్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ హౌ మచ్ ఎమోషనల్ సపోర్ట్ దట్ యువర్ ఫ్యామిలీ ఈస్ గివింగ్ యూ, అండ్ how financially secure you are. Right. You are as a person, not your family. Because your father might be a very well doing person, but if he is not supporting you, it's of no use. Definitely. Ultimately you have bills to pay. బతకాలంటే నీకు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడు మనలో ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్తాడు. ఎంత ఉంది బ్రో టికెట్? 250 మినిమం కదా. లైక్ సో మనం బతకాలంటే మనకి డబ్బు ఉండాలి. బట్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూర్ రియలీ ప్యాషనెట్ అండ్ నీకు డబ్బులు లేవనుకో, క్రియేటివిటీ ఆగిపోద్ది బ్రో. ఇప్పుడు నీకు ఆకలేస్తుంది, నువ్వు ఏం ఆలోచిస్తావు? నో ఛాన్స్. సో చెప్పొచ్చు చాలా మంది ఉంటే దూకేయాలి, అలా చేయొద్దు, అది ఇది. బీ ఫైనాన్షియల్లీ సెక్యూర్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు నేను వీడు ఆర్ మెయిన్ రీజన్ ఇస్ దాట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ బ్రో. ఓకే, ఒకటి లైక్ టు కీప్ ద ఎన్వైరన్మెంట్ ఫైన్. అట్లీస్ట్ మా ఇంట్లో మా మమ్మీ డాడీ ఫైన్ ఉండాలంటే మేము ఇప్పుడు జాబ్స్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ జాబ్స్ ఒక సెక్యూరిటీ ఇస్తాయి అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లలకి జాబ్లు ఉన్నాయి, వాళ్ళు ఖాళీ టైంలో ఏమన్నా చేసుకుంటారు. సో వాళ్ళు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయరు. అంటే
వాళ్ళు టెన్షన్ పడరు, మమ్మల్ని టెన్షన్ పెట్టరు, మేము ఏదో అలా మా లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం, దే ఆర్ చిల్ విత్ ఇట్. కరెక్ట్. సో అట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు నీకు ఇంకా ఫ్రీడమ్ వస్తుంది టు ట్రై మోర్ అనేది నా ఫీలింగ్ అనమాట. అట్ వన్ పాయింట్ వెన్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్, అంటే నీ ప్యాషన్ తో నువ్వు ఎక్కువ ఎర్న్ చేస్తున్నావు అనుకో దాన్ యువర్ జాబ్, దెన్ యూ కెన్ షో ఇదిగో 6 నెలల నుంచి ఇంత వస్తుంది, 1 year నుంచి ఐఎమ్ ఎర్నింగ్ మోర్. అప్పుడు ఇంక వాళ్ళు దే హ్యావ్ నో సే నో, వాళ్ళకి అప్పుడు చెప్పడానికి ఉండదు కదా. యూ హ్యావ్ టు బ్రింగ్, అంటే లైక్ యూ హ్యావ్ టు క్రియేట్ సచ్ ఎ పొజిషన్ దట్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అట్లీస్ట్. అంటే ఇప్పుడు దేర్ ఆర్ మెనీ ప్రైడ్ పక్కన పెడితే డిసప్పాయింట్ ఇస్ ద మెయిన్ థింగ్ బ్రో. ప్రైడ్ పక్కన పెట్టద్దాం, పరువు అదంతా సెకండరీ బ్రో. అట్లీస్ట్ ఫర్ పీపుల్ లైక్ అస్ మనశ్శాంతి అనేది ఒకటి ఉంటది. అండ్ అట్లీస్ట్ మన పేరెంట్స్ కి ఏంటంటే వాళ్ళు టెన్షన్ పడిపోతూ వీడేమైపోతాడు, వీడి జీవితం ఏమైపోద్ది అంటే అది మనకే ట్రాన్స్లేట్ అయిపోద్ది అల్టిమేట్లీ. పుష్ చేసి మన మీదకి, ఎందుకంటే వాళ్ళు ఎవరితో చెప్తారు, మనతో మనకి మనశ్శాంతి ఉండదు. అట్లీస్ట్ ఫర్ పీస్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ స్టఫ్. ఇఫ్ 2019 లో నేను సాఫ్ట్వేర్ జాబ్ గెలిపా, అప్పుడు నేను వదిలేసాను అనుకో, లైక్ ఇంకా సర్లే ఇలా అయిపోయింది, ఇంకా నేను వర్క్ చేయలేను, ఇంకా కాంటెంట్ క్రియేట్ చేయలేను అనుకుంటే నేను చేసేవాడిని కాదు. బట్ ఎవ్రీ వీకెండ్ ఐ యూస్ టు గో డు ఫుడ్ వీడియోస్ విత్ చాయ్ బిస్కెట్. అండ్ అట్ వన్ పాయింట్ నాకు ఎర్నింగ్ ఏం వచ్చేది కాదు అందులోంచి, జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ నా డబ్బులు నేనే పెట్టుకుని పాకెట్ లోంచి ర్యాపిడోల మీద వెళ్ళి కాంటెంట్ క్రియేట్ చేసి, ఎందుకు ఎజాజ్ అండ్ పవన్ తో లైక్ వీడియోస్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించేది. దాట్ క్రియేటెడ్ సమ్ సెన్స్, అంటే లైక్ దాని తర్వాత అలా ప్యాషన్ మీద నాకు ఓకే ఓన్లీ నేను పని చేస్తూ ఓన్లీ జాబ్ చేస్తూ ఉండలేను అని నాకు అనిపించింది. సో దాట్స్ హౌ ఇట్ ప్యాన్డ్ అవుట్ అనమాట ఫర్ మీ అట్లీస్ట్. సో ఇప్పుడు అడ్వైజ్ అనేది పెద్ద మాట, బట్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫిగర్ అవుట్ యువర్ వే, ఫిగర్ అవుట్ యువర్ పాత్ కన్సిడరింగ్ ది అదర్ పీపుల్ దట్ యూ లైక్. వాళ్ళని మనశ్శాంతిగా ఎలా ఉంచాలి, నువ్వు పీస్ఫుల్ ఎలా ఉండాలి అనేది యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అంతే, ఇట్ టేక్స్ టైమ్ బట్ యూ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. రైట్. సో మీరిద్దరు ఆబ్వియస్లీ యూ బోత్ ఆర్ కో ప్యాసింజర్స్ ఇన్ ది జర్నీ బికాస్ బ్రదర్స్ కాబట్టి. బట్ కొన్ని డైరెక్ట్ గా ఆయన ఫేస్ చేసింది ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేసి ఉన్నారు. ఒక పాత్ వే మీకు క్రియేట్ అయిపోయి దాని తర్వాత మీరు ఫాలో అప్ చేసి ఆర్ ఎల్స్ ఆయన ముళ్ళపాట పట్టి మాకు తారు చేశారు. ఓకే, సో అంటే అదే ఈయన లెర్నింగ్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సో దట్ యూ డెంట్ హ్యావ్ టు ఫేస్ దెమ్ డైరెక్ట్లీ. అండ్ సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? యా బ్రో, నేను మొన్న మనోడి బర్త్డే అయింది మొన్న, అప్పుడు చెప్పా ఐ గాట్ ఛాన్స్, ఎవ్రీవన్ ఆర్ టెల్లింగ్ అబౌట్ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్, నాకు ఒకసారి ఛాన్స్ వచ్చింది చెప్పాలి. అప్పుడు అంటుండే నేను లైఫ్ మొత్తం చూసుకుంటే మనోడు బీటెక్ చేశాడు, అర్థమైంది నాకు. మనోడు యూట్యూబ్ ఛానల్ పెట్టినాడు, యూట్యూబ్ ఛానల్ మనోడు పెట్టకపోయి ఉంటే నేను ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ హావ్ స్టార్టెడ్. ఎందుకంటే నీ చుట్టుపక్కల నీ సర్కిల్లో వాట్ ఎవర్ వెన్ దే ఆర్ నాట్ క్రియేటింగ్ కంటెంట్, నీకు అది అసలు యూట్యూబర్స్ అట్లాగా అనిపిస్తుంది. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసావు అనుకో, ఓకే షూటింగ్, స్క్రిప్టింగ్, ఎడిటింగ్, ఓకే పనేం కాదు, అంటే యూ కెన్ ఇట్స్ డూయబుల్. అది నేర్చుకున్నాం మనోడి దగ్గర నుంచి. కూర్చుని రోజు ఎడిటింగ్ చేస్తున్నాడు, నాకు అదంతా చూసి నేను అప్పుడు ఎంబీఏ చేస్తుండే, నాకు ఏదో ఒక వీడియో ఎడిట్ చేసే ఛాన్స్ వచ్చింది ఎంబీఏ ప్రాజెక్ట్ కి. అప్పుడు కూర్చొని చెప్పాడు ఎలా ఎలా అని చెప్పి, ఇంతేనా కట్ పేస్ట్, ఓకే. దాని తర్వాత ఏం అర్థమైంది ఎడిటింగ్ లో, కట్ చేసి కలిపేస్తే కాదు, క్రియేటివిటీ పెట్టాలి దాంట్లో. ఇదంతా త్రూ ప్రాసెస్ నేర్చుకుంటూ వెళ్ళా. సో బట్ అలా చూసుకుంటూ వస్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాడు. అది నాకు ఏంటంటే లైఫ్ లో ఒక అన్నీ ఉండడానికి అడ్వాంటేజ్, మనం చేయగలమో చేయలేమో ముందు ఆల్రెడీ ఒకటి ఉన్నాడు కదా దాంట్లో, ఆ అడ్వాంటేజ్ ఉండింది నాకు. అట్లా హెల్ప్ఫుల్ అయింది నాకు. ఆల్రెడీ టెస్టింగ్ వాటర్స్ ఎంత వేడిగా చెక్ చేసి ఓకే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇందాక అంటున్నట్టు చారినాట్ సారీ ఛానల్ 2 years 3 years 2 years కోవిడ్ లో 2 years తర్వాత నేను ఎంబీఏకి వెళ్ళిపోయాను. తర్వాత అంతా మారిపోయింది. 2 years ఎట్లుండే అసలు ఏ వీడియోస్ వర్క్ అవుతాయి, నేను కెమెరా ముందు ఏం మాట్లాడితే ఏం చేస్తే బాగుంటది, షూట్ చేస్తున్నప్పుడు తెలియదు మనకి. ఇప్పుడు షూట్ చేస్తున్నాం, మీరు ఎడిట్ అంతా అయిన తర్వాత ఏం చేస్తారు కదా, కరెక్ట్. నేను ఎలా కూర్చోవడం బాగుంది అప్పుడు తెలుస్తుంది నాకు. అప్పుడు కాన్వర్సేషన్ అయిపోతుంది. అదంతా నేను చారినాట్ సారీ ఇనిషియల్ వీడియోస్ అప్పుడు అర్థమైంది. ఓహో నేను
ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సీరియస్ స్టఫ్ నాకే నవ్వొచ్చేది. ఇలా ఉన్నాను ఇన్నైట్ వెటకారం నేను. అందుకే ఏది చేసినా కొంచెం ఫన్ ఉండడానికి ట్రై చేస్తా. బికాస్ ఫస్ట్ థింగ్ దట్ ఈస్ మీ, సెకండ్ థింగ్ కెమెరా ముందు బాగుంది అది, నన్ను నేను అలా చూసుకుంటుంటే. సో అది అలా ఫిగర్ అవుట్ చేసుకుని నా ఛానల్ లో అది రిఫ్లెక్ట్ అయ్యేలా చూస్తాను అనమాట. దట్స్ హౌ ఇట్ హెల్ప్. సో ఇంకోటి ఏంటంటే హౌ డస్ వన్ ఫిగర్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ అ కంటెంట్ దే వాంట్? అంటే హౌ డూ ఫైండ్ యర్ టార్గెట్ ఆడియన్స్, ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వదని హౌ డూ ఫిగర్ అవుట్ అనేది చాలా పెద్ద క్వశ్చన్. బికాస్ చాలా మంది స్టార్ట్ అవుట్ ట్రై చేస్తారు, వాళ్ళలో ఏం టాలెంట్ ఉంది ఏందో కూడా ఫిగర్ అవుట్ చేయలేరు. సో హౌ డస్ వన్ లుక్ విద్ ఇన్ అండ్ దెన్ స్టార్ట్ సంథింగ్ ఆఫ్? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ హిందీ యూట్యూబర్ ఉన్నాడు రణ్వీర్ అల్హాబాద్. అవును, దట్ గై డిడ్ ఫ్యాషన్ వీడియోస్. 9-10 years నుంచి ఉన్నాడు యూట్యూబ్ దాంట్లో. దాని తర్వాత కెరియర్ రిలేటెడ్ వీడియోస్ ఏవో చేశాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్, మోటివేషన్ అన్ని చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పాడ్కాస్ట్ చేస్తున్నాడు. హి ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎర్నింగ్ యూట్యూబర్స్ ఇన్ ఇండియా. దట్స్ వాట్ హీ డిడ్ త్రూఅవుట్. మౌలిని తీసుకుందాం, మనందరికీ తెలుసు. మౌలి ఫస్ట్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఫుడ్ వీడియోస్ చేశాడు, అవును, తర్వాత రియాక్షన్స్ చేశాడు. కానీ ఫుడ్ వీడియోస్ ముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసి స్క్రాప్ చేసి దట్స్ వాట్ హీ డిడ్ అంట. సో షార్ట్ ఫిల్మ్స్, ఫుడ్ వీడియోస్, రియాక్షన్ వీడియోస్, sketches. Now he is into the mainstream, right? acting ఇప్పుడు రైటింగ్ కూడా చేస్తున్నాడు అంట. సో one don't know what he is capable of, right, unless he tries. Click on the publish button. ఆడియన్స్ ఏమంటారో విను, పోస్ట్ చేయి, ఎయిర్ చేసేదని ఆడియన్స్ ఏమంటారో విను, నువ్వు అనలైజ్ చేసుకుని వీడియోని ఆర్ వాట్ ఎవర్, వీడియో అనే కాదు ఏదైనా పుట్ అవుట్ ద వర్క్. సో అప్పుడు చెప్తారు నీ షార్ట్ ఫిల్మ్ మొట్టలో ఉందన్నాడు, ఎందుకుందో అని కనుక్కుంటావు కదా, దాని నుంచి నేర్చుకుంటావు. నువ్వేం పెట్టలేదు, నువ్వు అలాగా భయపడుతూ ఆర్ వాట్ ఎవర్ ఉండిపోయావు. అది ఎప్పటికీ బయటకు వెళ్దు, నీ వర్క్ బయట చూడు, దాన్ని ఎవడో స్క్రూటనైజ్ చేయడు, ఏమీ తెలియదు దాని నుంచి. పబ్లిష్ బటన్ కొట్టు, నేర్చుకో. బాగోకపోతే మహా ఏముంది తిడతారు, నువ్వు నేర్చుకోవచ్చు కదా దాని నుంచి. సో సీట్ ఇన్ దాట్ వే. నువ్వు ఎంత త్వరగా నేర్చుకుంటావు అనేది చెప్పలేం మనం. దట్స్ హౌ యువర్ ఇంట్రెస్ట్, హౌ యూఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఒకటి తిట్టాడు కదా అని బాధపడితే ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ నేర్చుకోవాలి. ఎందుకు తిట్టావో చెప్పరా ప్లీజ్, నేను నెక్స్ట్ వీడియో నుంచి అది చేసుకోను అంటూ వెళ్ళావు అనుకో, స్లోగా యుల్ రీచ్ ద పాయింట్ వేర్ యూ ఫిట్ ఇన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు అనేసుకున్నా బ్రో, నేను ఈ రోజు నుంచి స్కెచెస్ చేస్తా, మొత్తం దున్నేద్దాం తెలుగు యూట్యూబ్ అనుకున్నా. రేపు వీడియో పెట్టా, వేసుకున్నారు నన్ను, కుదరలేదు నాకు. నేను ఆపేస్తే కుదరదు కదా, నెక్స్ట్ ఏంటి సమ్వేర్ వి ఫైండ్ అవుట్. సో ఒకటి ఉండి నేను అటే వెళ్ళిపోతా అనుకుంటే దట్ మైట్ నాట్ వర్క్. బట్ ఈ ప్రాసెస్ అయితే బెటర్ అంటే నేను నీకు ఒకటి చేయాలనుంది చెయ్యి, దాని నుంచి నేర్చుకుంటే వెళ్ళు, సమ్వేర్ యూ ఫైండ్ యువర్. Also one should understand that in content creation you lose when you are indifferent to people. It's not the love or hate. If people are loving you or if people are hating you, they're still considering you. There's a reaction. They're watching your work. Yes. That is important. Content creation lo when people like people bore kottisa anko, when people stopped watching you, appudu nuvu, that is when you fail. That is what is failure in content creation. You shouldn't be ignored అనమాట. నువ్వు జనాలకి బోర్ కొట్టకూడదు. సో ద థింగ్ ఈజ్, ఇప్పుడు జనాలు వీడు అన్నాడు అంటే లైక్ జనాలు వేసుకున్నారు, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ వాడు చూసాడు. ఇప్పుడు నీకు వ్యూస్ రావట్లే, నీకు రీచ్ రావట్లే, నీకు మోటివేషన్ ఉండదు. సో మై థింగ్ ఈస్ దట్ వెన్ యు ఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్, నీకు వ్యూస్ రావు బ్రో, కంటిన్యూ వస్తాయి. నువ్వు ఎవరికి తెలుసు ఆల్గరిథం నేను ఎందుకు పుష్ చేస్తుంది? ద థింగ్ ఈజ్, ఎవడన్నా సరే, నువ్వన్నా నేనన్నా మనం ఎవరన్నా సరే, వాట్ కాంటెంట్ విల్ వి మేక్ కాంటెంట్ దట్ వీ లైక్ టు వాచ్. అండ్ దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ద కాంటెంట్ దట్ వీ లవ్ టు వాచ్ మనం వేరే వాళ్ళ కాంటెంట్ చూస్తాం. అదొక చాలా చిన్న నీష్ అనుకుందాం, చాలా చిన్న నీష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ ఉంది, సినిమాటోగ్రఫీ ట్యూటోరియల్స్ ఎవడు చూస్తాడు? సినిమాటోగ్రఫర్ చూస్తాడు. నాలంటాడు ఎందుకు చూస్తాడు? నాలంటాడు అంటే ఒక కామన్ మ్యాన్ ఎందుకు చూస్తాడు? సో అలాంటి వాటికి రీచ్ పట్టించుకోకూడదు. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వాట్ డ్రైవ్స్ యూ, క్వాలిటీ ఫీడ్బ్యాక్ ఈజ్ వాట్ డ్రైవ్స్ యూ. సో యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ డ్రైవ్స్ యూ టు బీ కన్సిస్టెంట్. అండ్ కాంటెంట్ క్రియేషన్ లో ద ఓన్లీ కీ ఈజ్ కన్సిస్టెన్సీ. నువ్వు కన్సిస్టెంట్ గా వీడియోలు పెట్టు, గుడ్ వీడియోస్ బ్యాడ్ వీడియోస్ యూ విల్ ఫిగర్ అవుట్. నువ్వు కన్సిస్టెంట్ గా వీడియోలు పెడుతూ వచ్చావు అనుకో, నీకు తెలియకుండానే నువ్వు చాలా మారిపోతావు. నువ్వు లైక్ నీ కాంటెంట్ మారిపోద్ది, నువ్వు మారిపోతావు. దట్ విల్ బి దేర్.
నేను ఈ 4 years ఆఫ్ మై ఛానల్లో నేను నేర్చుకుంది ఏంటంటే 3.5 years కన్సిస్టెన్సీ. నీకు ఎంత కన్సిస్టెంట్ గా నువ్వు వీడియోస్ పెడితే నువ్వు అంత త్వరగా యూ విల్ హ్యావ్ ద ఛాన్స్ టు ఫిగర్ అవుట్, అంత త్వరగా యూ విల్ గెట్ ఎ లైఫ్ హియర్, అంత త్వరగా వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఫేమ్ ఆర్ రికగ్నిషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అంత త్వరగా వస్తుంది. అండ్ త్రూ వెన్ యూ ఆర్ మేకింగ్ వీడియోస్ కన్సిస్టెంట్లీ, if you are not evolving, you will get bored of your work. So you will evolve if you are really liking it. ఓకే, యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరిద్దరు ఉంటారు, కంటిన్యూషన్ జర్నీ స్టార్ట్ అయింది. సో యూ హ్యావ్ అ మెథడ్ టు హౌ యూ డూ యువర్ వీడియోస్ కదా. సో మీ ప్రాసెస్ ఏంది అంటే స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రిప్ట్, కన్సెప్చువలైజేషన్, లెట్స్ బ్రేక్ యువర్ థింగ్ డౌన్. హౌ డు యూ బోత్ కన్సెప్చువలైజ్, హౌ డు యూ బోత్ ఎడిట్? Two different things, sir. Yeah, we can go one after the other. That's good. So like the thing is, ఇప్పుడు we both are basically మా ఛానల్స్ ప్రస్తుతానికి we are in the entertainment genre. Yes. And నేను ఇప్పుడు మూవీస్ మీద కాంటెంట్ చేస్తున్నా, మూవీ రివ్యూస్ ఇస్తున్నా, అండ్ ఇప్పుడు IPL స్టార్ట్ అయిందని క్రికెట్ స్టఫ్ చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు ఫిగర్ అవుట్ చేసుకున్నా అట్లీస్ట్. ఓకేరా, ఇప్పుడు మన సినిమాల మీద మనం చెప్పొచ్చు. అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద వ్యూ బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఆఫ్ మై ఓన్ అని చెప్పి సో మూవీస్ మీద చేస్తున్నా. అండ్ దిస్ గైడ్ హస్ రియాక్షన్స్ అండ్ వ్లాగ్స్ అండ్ స్టఫ్. సో హిస్ ఈస్ మోస్ట్లీ అంటే లైక్ అట్లీస్ట్ నాకన్నా సరే రివ్యూస్ ఐ రైట్, దెన్ ఐ షూట్, దెన్ ఐ ఎడిట్. మూవీ కాన్సెప్ట్స్ కూడా వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ అట్లీస్ట్ ఇన్ మూవీస్ థింగ్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్, we should do it at that point. It's very timely stuff. Movies thing at least. Shelf life చాలా తక్కువ. Consumable. And if we want to have shelf life, we have to do movie breakdowns. Oh yeah. And analysis and stuff. That requires writing. Na work basically it requires a lot of writing, bro. I write and then I shoot and I edit and what. That's how it is basically. For mine at least. అది ఫోల్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అదే ఆ డిఫరెన్స్, ఆ వేరియేషన్ కోసమే బేసిక్. స్క్రిప్ట్ అంటే ఏంటి? మన వీడియోస్ స్క్రిప్ట్ ఉండదు. నా వీడియోస్ ఇప్పుడు దాకా నేను ఇంప్రొవైజేషన్ మోస్ట్లీ నేను హౌ ఐ వాంట్ టు మోల్డ్ మై ఛానల్ ఇస్ నేను పెట్టిన ప్రతి వీడియోలో నా పర్సనాలిటీ కనిపించాలి. కరెక్ట్, రైట్. ఛానల్ పేరేంటి? ప్రణయ్ వర్మ. అందులో ప్రణయ్ వర్మ కనిపించాలి. ప్రణయ్ వర్మ తీసి ఇప్పుడు ప్రణవ్ పెట్టాం అనుకో, ఇఫ్ దట్ ఈస్ నాట్ మేకింగ్ డిఫరెన్స్, వాట్స్ ద హోల్ పాయింట్? ఎగ్జాక్ట్లీ. నువ్వు బ్లాగ్ చేయ, రియాక్షన్స్ చేయ, వాట్ ఎవర్ యూ డూ, పర్సనాలిటీ కనిపించాలి. సో నేనేం చేస్తా అంటే ఎడిట్ లో కూడా ట్రై టు మేక్ ఇట్ ఆర్గానిక్. నా బ్లాగ్స్ గురించి చెప్తాను మెయిన్లీ. ఇందాక టాపిక్ వస్తే వాట్ డూ వి ఫిగర్ అవుట్, రియాక్షన్స్ తెలుగులో చేస్తున్నారు. ఇప్పుడు ప్రణీత్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు చేస్తున్నాడు, రోస్ట్ మోటం నిఖిల్ చేస్తున్నాడు, నేను చేస్తున్నా, మౌలి డిడ్. వాట్ ఈస్ ఆ ఛానల్ కి నా ఛానల్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఐ స్టార్టెడ్ ఇట్ అండ్ సడన్ గా నాకు బ్లాగింగ్ చాలా ఇష్టం బికాస్ ఐ కన్స్యూమ్ మోర్ బ్లాగ్స్ అండ్ ఆఫ్ కోర్స్ యూ టెన్ టు డూ ఇట్. నేను ఒకసారి ట్రై చేస్తూ రీ రిలీజ్ లో ఫస్ట్ డే ఫస్ట్ అట్లీస్ట్ ఐ హ్యాడ్ అన్ ఐడియా, చిన్న ఐడియా ఉంది. ఎందుకంటే ఎవ్రీవన్ డస్ రివ్యూస్. నాకు ఐ ఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఏమో నాకు ఐ డిడ్ంట్ సీ మీ యాజ్ ఎ రివ్యూయర్. సో అసలు బ్లాగ్ ఎందుకు చేయకూడదు నాకు ఐడియా వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది మైండ్ లో, బట్ ఐ డిడ్ంట్ పుట్ ఇట్ అవుట్. ఖుషి రీ రిలీజ్ కి తీసుకెళ్ళాడు. దాని ముందు జల్సా అయిపోయింది, ఒక్కడు పోకిరి ఇవన్నీ అయిపోయింది. సినిమాని ఆల్రెడీ చూస్తాం కదా బోల్డ్ సార్లు, ఏం వెళ్తాం అనుకున్న మైండ్ సెట్ ఉంటే ఖుషికి తీసుకెళ్ళాడు. ఒకసారి అది అని చెప్పి తీసుకెళ్ళాడు, అది బ్లాగ్ చేశారు. రోజు మెంటల్ రెస్పాన్స్ నేను ఎంజాయ్ చేశాను. ఇదేంట్రా ఇది, నా ఛానల్ 20K అంతా బ్రో, 20K 15K 100K కొట్టింది ఆ వీడియో విత్ క్యాన్వా థంబ్నెయిల్. బేసిక్ క్యాన్వా థంబ్నెయిల్ దాంతో పెడితే 100K కొట్టింది. నేను ఎంజాయ్ చేసా ఫస్ట్ థింగ్, రీ రిలీజ్ ఎంజాయ్ చేసా, ఎడిట్ ఎంజాయ్ చేసా. ఎడిట్ లో మోస్ట్లీ బ్లాగ్స్ అంటే మాంటాజ్, బీజిఎం, వాయిస్ ఓవర్ ఏమి ఉన్నావు దాంట్లో. నేను సౌండ్ కూడా ఇప్పుడు జనాలు అరిసే సౌండ్లు పెడతా,
మోస్ట్లీ ఏం ట్రై చేస్తా అనుకుంటున్నావు, నువ్వు థియేటర్ లో ఉన్నట్టే ఉండాలి, Exactly. బ్లాగ్ చూస్తున్నట్టు ఉండకూడదు. కరెక్ట్ నేను మోస్ట్లీ ట్రై చేస్తా నా బ్లాగ్స్ లో. ఎడిట్ కూడా కొంతమంది ఏమంటారంటే లో ఎఫర్ట్ ఎడిట్ అంటారు. నేనేమంటానంటే నువ్వు వాయిస్ ఓవర్, బీరోల్ ఇవన్నీ పెట్టకపోవడానికి చాలా ఎఫర్ట్ కావాలి. నువ్వు పెట్టే చంద్రసేపు పెట్టచ్చు, అది ఎడిట్ వచ్చి కదా మనకి ఎన్నాళ్ళ నుంచి ఉన్నాం. నేను పెట్టినా ఈ మధ్య కొంచెం అట్లీస్ట్ ట్రై చేసిన పెట్టినట్టు ఉండకూడదు. డోంట్ వాంట్ టు డాక్యుమెంట్ ఇట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. సో నేను ఆ నీష్ ఎత్తుకున్నా ఈ ప్రాసెస్ లో. ఒక విజువల్ స్టైల్ కూడా అంత పెద్ద మాటలు. సో ఇదంతా సో రీ రిలీజెస్ చేస్తూ ఉంటే తర్వాత FDFS కూడా స్టార్ట్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేనేమనుకుంటే తెలుగు యూట్యూబ్ స్పేస్ లో కన్సిస్టెంట్ గా జానర్ ఎవరు చేయట్లేదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఏమో మరి నాతో కూడా Actually, I have to say that we created that genre. At least in vlog. యాక్చువల్లీ చూసేటప్పుడు అప్పుడు ఎవరు లేకుండా ఇట్ వాస్ యువర్ బ్లాగ్స్. రీ రిలీజ్ బ్లాగ్స్ అండ్ FDFS బ్లాగ్స్ అయితే నేను చూడలేదు. నేను ఎక్కువ యూట్యూబ్ కన్స్యూమ్ చేస్తాను, నేను ఒక వ్యూవర్ గా చెప్తున్నా, నేను చూడలేదు అవి. అండ్ నేను చేస్తున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఐ గెట్ దీస్ మెసేజెస్ ఫ్రమ్ NRI ఆడియన్స్. బ్రో నేను ఇండియా వచ్చి 7 years అయింది, నేను ఇదంతా మిస్ అవుతున్నా, థ్యాంక్స్ ఫర్ showing it. Exactly. It is so sweet. That is Purpose served. That's the purpose of re-release and first day first show vlogs. If someone is missing out on it, you are giving a tinge of that experience for them. Just ఒక ఎక్స్పీరియన్స్, వాడు అక్కడ ఉండి థియేటర్ లో సినిమా చూస్తున్నట్టు అట్లీస్ట్ 10 minutes ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం అనుకుంటాం అంటే లైక్ ఇప్పుడు అట్లీస్ట్ వ్లాగ్ చేద్దామని ఏదన్నా ఆడియో ప్రాపర్ ఉండాలి, వినిపించాలి, అవి ఇవి అని. దిస్ ఈస్ అ కాన్షియస్ థింగ్ దట్ వీడు అరే నేను ఇదే పట్టుకెళ్తా, ఇందులో ఏం వినిపిస్తే అదే వినిపించాలి. నువ్వు గోల్లో నీకు ఎలా వినిపిస్తుంది రా వాయిస్ వినిపించదు అంటాడు, అది కూడా కరెక్టే కదా. థియేటర్ లో 100 మంది గోల్ దొబ్బుతుంటే నీ వాయిస్ క్లియర్ గా వినిపించింది అనుకో, అది డిస్కనెక్ట్ బ్రో. అంతే కదా. పర్లేదు, వర్స్ట్ కి వినిపించినా పర్లేదు, నేను ఇదే పెడతా. మైక్స్ ఉన్నాయి మా దగ్గర 95,000 మైక్ అది ఉంది ఇంట్లో. ఎందుకు వాడాలి? అట్లీస్ట్ ఫర్ రీ రిలీజ్ అండ్ ఆల్ వాడు నువ్వేం మాట్లాడుతున్నాడు అనవసరం, చూపించు నాకు వైబ్ చూపించు, పేపర్లు ఎగరాలి, నువ్వు డాన్స్ చేయాలి. వాడు అలాగే చేయలేకపోతున్నాడు చూసేట, నువ్వు డాన్స్ చేసావు గాడుకుడు. సో అదనమాట. మరీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే వీడియో స్టార్టింగ్ పెడతా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు అని, అట్లీస్ట్ అప్పుడు ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. అసలు నేను మైక్ అయితే వాడిన బ్రో, నాకు దానికి తన్మయ బట్టి ఇన్స్పిరేషన్. నాకు తన్మయ బట్టి రియాక్షన్ వీడియోస్ కన్నా బ్లాగ్స్ మన అందరి ఆరాధ్య దైవం. సో బ్లాగ్స్ చాలా చాలా ఇష్టం తన్మయ బట్టి. ఐఫోన్ లో కొడతాడు, ఆ మనిషికి ఐఫోన్ ఎందుకు, రెడ్ కెమెరాతో కొట్టచ్చు, ఐఫోనే కొడతాడు, మైక్ వాడు ఇక్కడ పెట్టుకుంటాడు, గ్రెయిన్స్ వస్తాయి. దీంతో చాలా ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ నాకు గుర్తొచ్చింది. BBK Vines, Bhuvan, one of the biggest YouTubers. ఆయన తన ఫోన్ నుంచి తీసేవాడు ముందు. హీ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ప్రొఫెషనల్ కెమెరా అండ్ పీపుల్ వర్ కంప్లైనింగ్ ఏంటిది మారిపోయింది మొత్తం. హీ ట్రాన్స్లేటెడ్ నార్మల్ ఫోన్. యా, సో ప్రాబబ్లీ ఆ పర్సనలైజ్డ్ స్టఫ్ అనేది యూట్యూబ్ అనేది ఇస్తుంది. ఆర్టిఫిషియాలిటీ అరేంజ్ చూసారా అంటే. సో నేనేమంటా అంటే నువ్వు ఇందాక బోన్ బామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, నీకంత క్వాలిటీ ఆడియో, క్వాలిటీ వీడియో ఆల్రెడీ ఫిల్మ్స్ లో చూస్తున్నావు. నేను చూసేది ఎందుకు, నువ్వు మాలో ఒక్కడివి మరి వాట్ ఎవర్ మేము చేయలేదు నువ్వు చేస్తున్నావు, ఇదంతా కదా ఇది. సో కాంటెంట్ క్రియేషన్ కి దానికి దర్ ఇస్ ఎ థిన్ లైన్. నువ్వు ఎక్కువ నేను ప్రొడక్షన్ పెట్టేస్తా, ఎక్కువ కెమెరాలు తెచ్చేసి నేను ఇప్పుడు డాల్బీ విజన్ ఇవన్నీ తెచ్చేస్తా, రైట్. సో ఆడియన్స్ కి నీకు ఫస్ట్ నుంచే చేయ, నువ్వు చేస్తే నీ ఛానల్ ఫస్ట్ అలా ఉందో వాళ్ళు కదా ఒకటి అలవాటు చేసేసి నువ్వు మళ్ళీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ లో నా బ్లాగ్స్ పక్కన పెట్టేద్దాం, బికాస్ ఆఫ్ ద వైబ్ అది ఇది కాబట్టి. ఓకే అరే బ్యాటరీ ఇది కాదా, ఇది LED. అరే నా ఫోన్ రన్ అవుతుంది బయట, నా బ్యాగ్ లో లో బాగా వెళ్తుంది అన్న. సూపర్ ఉంది. మేము ఇది కట్ చేయమన్నా, ఇది చేంజ్ చేసేవి అని వి డోంట్ చేంజ్ ఎనీ ఆఫ్ దిస్. రోలింగ్ యా రోలింగ్ వల్ల బూతులు మాట్లాడలేదు మరి. వచ్చే మధ్య కొన్ని అన్లో అయిపోయిందా కార్డు? సరే దాన్ని ఫార్మాట్ చేయలేదు, ఫార్మాట్ చేయలేదు దాన్ని అంతా తీసేసా. అవునా? అదే తమ్ముడు 24 frames per second, అది 3190 దాని పిక్సెల్ లోపల పిక్సెల్ ఉంటాయి, బ్లర్ అయిపోతుంది సెన్సరే.